మీ పిల్లలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారా? చిన్న పిల్లలు ముద్దుగా ఏమైనా మాట్లాడితే ఎంత క్యూట్ గా ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ కొందరు పేరెంట్స్ పిల్లలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే కూడా ఏమీ అనరు, కాబట్టి అదే వారికి అలవాటు అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. అందుకే మీ పిల్లలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు అని అంటే ఈ 3 థింగ్స్ చేయండి. నంబర్ 1, పిల్లలకి పేరెంట్స్ అండ్ సరౌండింగ్స్ నుంచి ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ వినిపించకుండా ఎన్షూర్ చేసుకోండి. నంబర్ 2, పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి వొకాబులరీ, మంచి వర్డ్స్ నేర్పించండి. పిల్లల వొకాబులరీ బాగుంటే వారు మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయరు. పిల్లల దగ్గర మంచి వర్డ్స్ లేనప్పుడే వారు గ్యాప్ ఫిల్ చేయడానికి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. కాబట్టి పిల్లల వొకాబులరీ పైన ఫోకస్ పెట్టండి. నంబర్ 3, పిల్లల ఫ్రస్ట్రేషన్ ని తగ్గించండి. పిల్లలు ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు అనేది తెలుసుకోండి. ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా బ్యాడ్ వర్డ్స్ వస్తాయి. కాబట్టి మీ పిల్లల్ని ఏం బాదర్ చేస్తుందో తెలుసుకొని మీ పిల్లల ఫ్రస్ట్రేషన్ ని తగ్గించడానికి ట్రై చేయండి. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా హ్యాపీగా ఉండాలని చెప్పండి. చూసారు కదా, ఈ 3 థింగ్స్ ని ఫాలో అయితే మీ పిల్లలు బ్యాడ్ వర్డ్స్ నుంచి స్టాప్ చేయొచ్చు. అందుకే ఇలాంటి చాలా టిప్స్ అనేటివి అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్సులో నేను డిజైన్ చేసి పెట్టాను. మీరు నిజంగా సీరియస్ గా నేర్చుకోవాలని అనుకుంటే నా బయోలో లింక్ ఇచ్చాను, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.